పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు, మా ప్రియ పరలోక తండ్రి, నీ బంగారు పాదాల స్థితిలో స్తోత్రాలయ్యా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటగా మా పాపములు దోషములు రైతు క్షమించి మీరు ఎక్కడ నీడలో మమ్మల్ని బలపరచును, ఆదరించండి. సాతానికి సిగ్గుకరంగానే నీకు మహిమకరమైన క్రియలు చేయుటి కొరకు మమ్మల్ని నిలబెట్టి నీ రక్షణా పాత్రగా మమ్మల్ని నిలబెట్టుకోమని. ఇదిగో తండ్రి, ఏమిచ్చి కూడా మీ రుణం తీర్చలేమయ్యా. మేము సజీవులుగా మమ్మల్ని బతికించినందుకు నీ స్థితిలో స్తోత్రాలుగా. అపవిత్రమైనది తొలగించుట కొరకు, పవిత్రమైనది కలుగు చేయుట కొరకు, సాతానికి సిగ్గుచ్చేటట్టు నీకు మహిమొచ్చేటట్టు సజీవులుగా మమ్మల్ని బతికించినందుకు నీ స్థితిలో స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఎంతోమంది మా పితరులైన వారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు కూడా. మేము గొప్పవారు అని మేము చెప్పుకోవట్లేదు, కానీ నీ కృపలో మమ్మల్ని బతికించినందుకు నీ స్థితిలో స్తోత్రములు. తండ్రి, సమాధానము, ఓర్పు, దయాళత్వము, ఆశా నిగ్రహము కలిగి జీవించమని నువ్వు చెప్పిన మాట ప్రకారంగా మాలో నిలబడిన ఆ సమాధానం కలిగి జీవించుట కొరకు మమ్మల్ని బతికించిన నీ స్థితిలో స్తోత్రాలు. ఇది లోకము ఎంతో నా తండ్రి అపవిత్రమైనది, కామకత్తమైనది, వ్యభిచారులు, మాంత్రికతనమైనది అన్ని కలుగు చేయటి కొరకు ఎంతో సాతాను ఆశ కలిగిస్తుంది ప్రభువా. ఆశలని, లోక ఆశలను మమ్మల్ని కలిగించి నా తండ్రి ఆ సాతాను క్రియలు నడిపించాలని ఆశ కలిగి ఉంటుంది ప్రభువా. అలాంటి ఆశ కలిగి ఉండకుండా క్రీస్తే మార్గము, క్రీస్తే సత్యము అని జీవించే భాగ్యం మమ్మల్ని అనుగ్రహించమని నా తండ్రి దినదినం మమ్మల్ని రక్షించుకుంటూ బలపరుచుకుంటున్నా. ఓ ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాల స్థితిని స్వస్థం చెల్లించుకుంది. ఇదిగో ఇవాళ నన్ను సజీవులుగా బతికించినందుకు నీకే స్థుతులు స్వస్త్రములు చెల్లించుకుంటూ ఈ కొద్ది శృతి ఆరాధనని ఏమిచ్చి నీ రుణం తీర్చలేక ఈ కొద్ది శృతి ఆరాధన ఏసుకిస్తున్నావు నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.